ఓం శాంతి. ఈరోజటి మురళి 27 ఆగస్టు 2021. సాగరుడు, శాంతి సాగరుడు, పతిత పావనుడు, సర్వులకు తండ్రి, పరమపిత శివ పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా ఈ విధంగా తెలియజేశారు. ఇప్పుడు ఈ ప్రపంచం వినాశనం కానున్నది. మహాభారత యుద్ధం తర్వాత కొత్త ప్రపంచం వస్తుంది అని. కావున పరమాత్మను స్మృతి చేసి ఆత్మను పావనంగా మరియు సతో ప్రధానంగా తయారు చేసుకొని రాబోయే స్వర్ణిమ ప్రపంచానికి అర్హులుగా తయారు కావాలి అని. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. విశ్వమానవాళికిదే మా సందేశం, విశ్వసించు వారికిదే సుస్వాగతము. విశ్వమానవాళికిదే మా సందేశం, విశ్వసించు వారికిదే సుస్వాగతము. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. ఈ మాయాలోకమున ఎన్ని నాళ్ళు ఉన్నను, మమతలను వీడక మగ్గిపోచున్నను. ఈ మాయాలోకమున ఎన్ని నాళ్ళు ఉన్నను, మమతలను వీడక మగ్గిపోచున్నను. పరమపితను తలుచుటకే సమయము లేదా, శివస్మరణం కై మనసు ఉరకలేయదా. పరమపితను తలుచుటకే సమయము లేదా, శివస్మరణం కై మనసు ఉరకలేయదా. నిన్ను నీవు తెలుసుకో, నిన్న నేడు తెలుసుకో. నిన్ను నీవు తెలుసుకో, నిన్న నేడు తెలుసుకో. రేపటి నీ జన్మకై రూపమునే మార్చుకో. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. విశ్వమానవాళికిదే మా సందేశం, విశ్వసించు వారికిదే సుస్వాగతము. కానున్నది ఈ యుగము పరిసమాప్తము. ఈ సృష్టిలోని శ్రేష్టమైన ఆత్మలన్నీయు పరమశివుని చేరుటకు పరితపించుచున్నవి. ఈ సృష్టిలోని శ్రేష్టమైన ఆత్మలన్నీయు పరమశివుని చేరుటకు పరితపించుచున్నవి. మహోన్నతంబైన ఈ మనిషి జన్మలో ఈశ్వరుణ్ణి కనుగొనక ఇడుముల పడినావు. మహోన్నతంబైన ఈ మనిషి జన్మలో ఈశ్వరుణ్ణి కనుగొనక ఇడుముల పడినావు. ఏ క్షణము ఏమవునో ఎరుగలేము మనము, ఏ క్షణము ఏమవునో ఎరుగలేము మనము. తక్షణమే సాగించుము శివనామస్మరణము, తక్షణమే సాగించుము శివనామస్మరణము. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. విశ్వమానవాళికిదే మా సందేశం, విశ్వసించు వారికిదే సుస్వాగతము. కానున్నది యుగము పరిసమాప్తము,
కానున్నది ఈ యుగము పరిసమాప్తము. ఓం శాంతి. శివ భగవాను వాచ. మధురమైన పిల్లలు, ఇప్పుడు ఈ విశాలమైన పాత ప్రపంచము వినాశనము కానున్నది. క్రొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది. కావున క్రొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు పవిత్రులుగా అవ్వండి. మధురమైన పిల్లలు, ఇప్పుడు ఈ విశాలమైన పాత ప్రపంచము వినాశనము కానున్నది. క్రొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది. కావున క్రొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు పవిత్రులుగా అవ్వండి. ప్రశ్న: పరమాత్మను గురించి మనుషులు అర్థం చేసుకోలేని ఏ అద్భుతమైన విషయమును గురించి పిల్లలైన మీకు తెలుసు? పరమాత్మను గురించి మనుషులు అర్థం చేసుకోలేని ఏ అద్భుతమైన విషయమును గురించి పిల్లలైన మీకు తెలుసు? జవాబు: ఏ విధంగా ఆత్మ జ్యోతిర్బిందువో అలాగే పరమాత్మ కూడా అతి సూక్ష్మమైన జ్యోతిర్బిందువు అని మీరు అంటారు. ఈ అద్భుతమైన విషయాలు మనుషుల బుద్ధి పరిమితికి అతీతమైనవి. కొందరు పిల్లలు కూడా ఈ విషయంలో తికమక పడతారు. కానీ పిల్లలు అలా తికమక పడకండి. చిన్న రూపంలో శివబాబాను స్మృతి చేయలేకపోతే పెద్ద రూపంలో స్మృతి చేయండి. కానీ తప్పకుండా స్మృతి చేయాలి. ఏ విధంగా ఆత్మ జ్యోతిర్బిందువో అలాగే పరమాత్మ కూడా అతి సూక్ష్మమైన జ్యోతిర్బిందువు అని మీరు అంటారు. ఈ అద్భుతమైన విషయాలు మనుషుల బుద్ధి పరిమితికి అతీతమైనవి. కొందరు పిల్లలు ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతారు. కానీ పిల్లలు అలా కన్ఫ్యూజ్ అవ్వకండి. చిన్న రూపంలో పరమాత్మను స్మృతి చేయలేకపోతే పెద్ద రూపంలో స్మృతి చేయండి. కానీ తప్పకుండా స్మృతి చేయాలి అని పరమాత్మ చెబుతున్నారు. పాట ఉంది: ఓ రాత్రి ప్రయాణించే యాత్రికుడా అలసిపోకు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. కావున పిల్లలు ఆత్మాభిమానులుగా కూర్చోవాలి. ఈ విధంగా ఇంకెక్కడా అర్థం చేయించబడదు. ఆత్మాభిమానులుగా కూర్చోండి అని సాధు సన్యాసులు ఎవరు అనరు. ఈ విషయాన్ని ఒక్క శివబాబాయే అర్థం చేయిస్తారు. ఇంకెవరికీ ఇలా చెప్పడం రాదు. ఈ యుక్తిని ఎవరూ తెలియచేయలేరు. మీరు ఒక ఆత్మ అని పిల్లలైన మీకు కూడా తెలుసు. ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది. ఒకసారి బ్యారిస్టర్గా, ఇంకొకసారి డాక్టర్గా అవుతూ ఉంటుంది. ఆత్మయే ఇప్పుడు పతితంగా అయ్యింది, మళ్ళీ పావనంగా అవుతుంది. ఆత్మలో జ్ఞానం ధారణ జరుగుతుంది. బాబా నిరాకారుడు, జ్ఞానసాగరుడు. కావున తప్పకుండా వారు వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తారు కదా. వారు పతిత పావనుడైనప్పుడు మరి తప్పకుండా వచ్చి పావనంగా తయారు చేస్తారు కదా. అతడు ఉన్నతోన్నతుడైన పరమపిత పరమాత్మ. మీ తండ్రినైన నేను ఉన్నతోన్నతుడను, జ్ఞానసాగరుడను. నాకు నా శరీరం లేదు అని శివబాబా తెలియచేస్తున్నారు. ఈ జ్ఞానం అంతటినీ మీ ఆత్మ ధారణ చేస్తుంది. కావున మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి. దేహాభిమానము ఉండకూడదు. వినేవారు మరియు వినిపించేవారు కూడా దేహీ అభిమానులుగా ఉండే స్థానము ఇంకెక్కడా ఉండదు. బాబా నిరాకారుడు. వారు వచ్చి మీకు రాజయోగాన్ని నేర్పిస్తారు. మిగిలిన మనుషులందరూ దేహాభిమానులే. లక్ష్మీనారాయణులు ఆత్మాభిమానులుగా ఉన్నారు అని అన్నా వారి దేహంపై అభిమానమైతే ఉంటుంది కదా. ఈ జ్ఞానమును ఒక్క పరమపిత పరమాత్మయే వచ్చి ఇస్తారు. ఆత్మ ధారణ చేయవలసి ఉంటుంది. పతితము నుండి పావనంగా అయ్యే యుక్తిని ఆత్మకే తెలియచేస్తారు. ఇప్పుడు ప్రపంచమంతా పతనమై ఉంది. మళ్ళీ దీనిని పైకి ఎత్తేందుకు వారు వస్తారు.
ఇది పిల్లలైన మీకు తెలుసు. పతనము అనగా వినాశనము, ఉన్నతి అనగా నిర్మాణము, స్థాపన మరియు వినాశనము. దేని స్థాపన? క్రొత్త ప్రపంచ స్థాపన, స్వర్గ స్థాపన మరియు పాత నరకము వినాశనము. డిస్ట్రక్షన్ మరియు కన్స్ట్రక్షన్. కలియుగము, పాత ప్రపంచము, ఇది తప్పకుండా వినాశనం అవ్వాలి. వినాశనానికి గుర్తు ఈ మహాభారత యుద్ధము. మహాభారతదేశపు వృత్తాంతాన్ని మహాభారత శాస్త్రంలో చూపిస్తారు. బాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారు. తప్పకుండా క్రొత్త ప్రపంచ స్థాపననే చేస్తారు కదా. ఇది బేహద్దు వినాశనము, బేహద్దు స్థాపన. పిల్లల కోసము తండ్రియే క్రొత్త ఇంటిని నిర్మిస్తారు. తప్పకుండా మళ్ళీ పాతదానిని వినాశనం చేస్తారు. ఇప్పుడు శివబాబా క్రొత్త ప్రపంచాన్ని స్థాపిస్తున్నారు అని మీరు భావిస్తారు. తమో ప్రధానము నుండి మళ్ళీ సతో ప్రధానముగా అయ్యేందుకు మనల్ని తయారు చేస్తున్నారు. వినాశనం కొరకు మహాభారత యుద్ధము చాలా ప్రసిద్ధమైనది. ఇప్పుడు ఇది ఆ సమయమే అని కూడా అంటారు. మహాభారత సమయంలో ఉన్న నక్షత్రాలే ఇప్పుడు పరస్పరము కలిశాయి అని అంటారు. భారతదేశం ఉన్నతి మరియు పతనముల అద్భుత కథ అని మెట్ల చిత్రంలో కూడా వ్రాసి ఉంది. ఈ వాక్యంలో కల్పకల్పము అన్న పదం కూడా రావాలి. ప్రారంభం నుండి చివరి వరకు మనుషులు మొత్తం 84 జన్మలు తీసుకుంటారు. ఇది కూడా మీ బుద్ధిలో ఉంది. మనుషుల బుద్ధికి గాడ్రేజ్ తాళం వేయబడి ఉంది. ఈ విషయాలను మనుషులు తెలుసుకోవాలి. పాత్రను అభినయించేందుకు ఆత్మలు ఇక్కడ శరీరాన్ని ధారణ చేస్తాయి. కావున డ్రామా ఆది మధ్య అంతిమాలను రచయిత, డైరెక్టర్ మరియు ముఖ్యమైన నటులను మొదలైన వారిని తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మీకు డ్రామా ఆది మధ్య అంతిమములను గురించి, ఎవరు మొత్తం డ్రామా అంతటిని గురించి ఆది నుండి అంతిమం వరకు తెలిసింది. శివ్ బాబా ద్వారా ఈ జ్ఞానమంతా లభిస్తుంది. సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో కూడా తెలిసింది. దీనిని ఆధ్యాత్మిక జ్ఞానము అని అంటారు. దైహికమైన జ్ఞానాన్ని ఫిలాసఫీ అని అంటారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జ్ఞానము అని అంటారు. ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ పిల్లల బుద్ధిలో కూర్చోబెట్టడం జరిగింది. ఇప్పుడు 84 జన్మల నాటకం పూర్తవుతుంది అని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మనము తిరిగి వెళతాము. కానీ పతితులెవ్వరూ అక్కడికి తిరిగి వెళ్ళలేరు. అలా వెళ్ళగలిగితే ఇన్ని జపతపాదులు ఎందుకు చేస్తారు? పవిత్రులుగా అయ్యేందుకే గంగా స్నానాలు చేసేందుకు వెళతారు. కానీ వాటి వల్ల ఎవరూ పావనులుగా అవ్వలేరు. కావుననే ఎవరూ తిరిగి వెళ్ళలేరు. ఎన్నో కోతలు కోస్తూ ఉంటారు. ఫలానా నిర్వాణధామానికి వెళ్ళాడు, జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది అని అంటారు. కానీ ఎవరూ తిరిగి వెళ్ళలేరు. నటులందరూ ఇక్కడే ఉన్నారు అని బాబా తెలియజేస్తున్నారు. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది కాబట్టి అందరూ రంగస్థలంపై నిల్చొని ఉన్నారు. ఇప్పుడు అందరూ ఇక్కడే ఉపస్థితులై ఉన్నారు. బౌద్ధులు, క్రైస్తవులు మొదలైన వారంతా ఎక్కడ ఉన్నారు? పై నుండి క్రిందకు వచ్చిన ఆత్మలన్నీ ఇప్పుడు ఈ సమయంలో తమో ప్రధానంగా ఉన్నాయి అని మీరు అర్థం చేసుకున్నారు. కల్పం పూర్వం కూడా తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అయ్యారు. శివ్ బాబాయే వచ్చి స్థాపన, వినాశనము చేయిస్తారు. ఈ జ్ఞానము రాజాది రాజులుగా తయారు చేస్తుంది అని కూడా అంటారు. నేను మిమ్మల్ని రాజాది రాజులుగా తయారు చేస్తాను అని ఈ బేహదు తండ్రి అంటారు. కృష్ణుడు స్థాపన చేయడు. రచయిత ఒక్క తండ్రియే. సృష్టి పతితంగా ఉన్నప్పుడు అంతా నన్నే పిలుస్తారు అని స్వయంగా పరమాత్మయే వచ్చి తెలియచేస్తున్నారు. అలాగని నేను ఏదో క్రొత్త సృష్టిని రచిస్తాను అని కాదు. ప్రళయం జరిగినట్లుగా చూపిస్తారు. అదంతా తప్పు. హే పతిత పావన రండి అని మనుషులు పిలుస్తారు. మరి వారు తప్పకుండా పతిత ప్రపంచంలోకే వస్తారు కదా. స్వయంగా తండ్రియే వచ్చి కృష్ణపురి సాక్షాత్కారాన్ని చేయిస్తారు. కృష్ణుడు రావి ఆకుపై సముద్రంలో తేలుతూ వచ్చినట్లుగా చూపిస్తారు. ఇది సరి అయినదే.
క్రొత్త ప్రపంచంలోకి మొట్టమొదట కృష్ణుడే వస్తాడు. అతడు సముద్రము నుండి రాడు, గర్భ మహల్ నుండి వస్తాడు. వేలును నోట్లో వేసుకొని చాలా విశ్రాంతిగా గర్భమహల్లో ఉంటాడు. సతీయుగములో ఉండే పిల్లలంతా గర్భమహల్లోనే ఉంటారు. వారు భక్తిలో గర్భమహిళకు బదులుగా సాగరములో ఆకుపై కూర్చున్నట్లుగా చూపించారు. అవన్నీ భక్తి మార్గపు విషయాలు. బాబా ఈ శాస్త్రాలన్నింటి సారాన్ని అర్థం చేయిస్తారు. ఇక్కడ గర్భచేయిలో ఉంటారు. కావుననే మమ్మల్ని బయటకు తీయండి, మేము ఇంకెప్పుడు పాపాలు చేయము అని పిలుస్తారు. కానీ రావణుని ప్రపంచంలో పాపాలు జరుగుతూనే ఉంటాయి. మళ్ళీ పాపాలు చేయడం మొదలు పెడతారు. మీరు అరకల్పం జైలు పక్షులుగా అయిపోతారు. దొంగలను జైలు పక్షులు అని అంటారు. బయట పడుతూ ఉంటారు, మరలా దొంగతనాలు చేస్తూనే ఉంటారు. కావున మళ్ళీ జైలులోకి వెళ్ళవలసి వస్తుంది. అందుకని వారిని జైలు పక్షులు అని అంటారు. ఇది రావణ రాజ్యము అని బాబా అర్థం చేయించారు. అక్కడ ఈ విషయాలేవీ ఉండవు. అది రామరాజ్యము. అక్కడ గర్భజైలు ఉండదు, స్థూలమైన జైలు ఉండదు. ఇక్కడ ఎంతోమంది మనుషులు జైల్లో పడి ఉంటారు. గర్భజైలు కూడా ఒక జైలే కదా. ఇక్కడ డబుల్ జైలు ఉంటుంది. ఇది కలియుగ అంతిమం కదా. పిల్లలైన మీరు నవనిర్మాణం చేస్తున్నారు అని బాబా అర్థం చేయిస్తున్నారు. ఉన్నతి మరియు పతనము ప్రతి కల్పము జరుగుతూనే ఉంటుంది. ప్రపంచమే ఉన్నతి చెందుతుంది మరియు పతనం అవుతుంది. ఇందులో ముఖ్యమైన పాత్ర భారతదేశానిది. ఆత్మ మరియు పరమాత్మలు చాలా కాలం వేరుగా ఉన్నారు అని కూడా అంటారు. మరి దానికి లెక్క కావాలి కదా. ఏ ఆత్మలు చాలా కాలము నుండి దూరంగా ఉన్నాయి? మొట్టమొదట పాత్రను అభినయించేందుకు దేవీదేవత ధర్మానికి చెందిన ఆత్మలు వస్తాయి. ఇప్పుడు ఆ దేవతలు లేరు. ఒకప్పుడు రాజ్యం చేసి వెళ్లిన వారి చిత్రాలు వారికి గుర్తుగా మిగిలాయి. రాజ్యమైతే సమాప్తమైపోయింది. స్వర్గం సమాప్తమైపోతుంది. మళ్ళీ నరకం వస్తుంది. ఆ తర్వాత నరకము సమాప్తమై స్వర్గంగా తయారవుతుంది. కావున క్రొత్త ప్రపంచ స్థాపన మరియు నరకముల వినాశనము జరుగుతుంది. స్థాపన కొరకు పిల్లలు కావాలి కదా. అందులో ఉండేది కూడా మీరే. మొట్టమొదట మీరు దైవీ గుణాలు కలిగిన దేవతలుగా అవ్వవలసి ఉంటుంది. మనుషుల నుండి దేవతలుగా అవుతారు అని కూడా అంటారు. మనుషులే అశుద్ధంగా అయ్యారు కదా. భగవాను వాచ గృహస్థ వ్యవహారములో ఉంటూ కమలపుష్ప సమానంగా అవ్వాలి. ఇది ఈ మృత్యులోకంలోని అంతిమ జన్మ. ఇందులో పవిత్రంగా అవ్వాలి. ఇది బాగా అర్థం చేయించాలి. ఈ మృత్యులోకంలోని అంతిమ జన్మలో మనం పవిత్రంగా ఉంటాము. ఈ వికారాలపై విజయాన్ని పొందడం ద్వారా విశ్వానికి అధిపతులుగా అవుతారు అని బాబా తెలియచేస్తున్నారు. ఈ విషయాలను పిల్లలు విని పాత ప్రపంచ వినాశనం ముందుంది అని ఇతరులకు అర్థం చేయిస్తారు. ఇది ఆ మహాభారత యుద్ధం. కామం మహాశత్రువు. కావున ప్రతిజ్ఞ చేయండి, ఇప్పుడు మేం పవిత్రంగా అవుతున్నాము అని మీరు అర్థం చేసుకున్నారు. ఈ పాత ప్రపంచము తప్పకుండా వినాశనం అవుతుంది. ఇది తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. వినాశనం జరిగినప్పుడు ఎన్నో ఆహాకారాలు జరుగుతాయి. చాలా కఠినమైన మృత్యువు ఉంటుంది. మీరు దానిని చూడలేరు కూడా. ఎవరికైనా ఆపరేషన్ జరిగినప్పుడు బలహీనులు అక్కడ ఉండలేరు, పడిపోతారు. కావున డాక్టర్లు వారి పరివారాన్ని లోపలికి రానివ్వరు. అలాగే ఇది ఎంత పెద్ద ఆపరేషన్. ఒకరినొకరు హతమార్చుకుంటూ ఉంటారు. ఇది అశుద్ధ ప్రపంచము, ముళ్ళ అడవి. సత్యయుగాన్ని పూలతోట అని అంటారు. దేవతలు చైతన్యమైన పుష్పాలు కదా. స్వర్గంలో పూలతోట ఉంటుంది అని మనుషులు భావిస్తారు. వారు ఏదైతే వింటారో అదే చెబుతూ ఉంటారు. గార్డెన్ ఆఫ్ ఫ్లవర్స్ అని సత్యయుగాన్ని అంటారు. కాబట్టి వారికి ధ్యానంలో కూడా అదే కనిపిస్తుంది. అల్లా నాకు పుష్పాన్ని ఇచ్చాడు అని అంటారు. గార్డెన్ ఆఫ్ ఫ్లవర్స్, పూలతోట అని సత్యయుగాన్ని అంటారు. కాబట్టి వారికి ధ్యానంలో కూడా అదే కనిపిస్తుంది. అల్లా నాకు పుష్పాన్ని ఇచ్చారు అని అంటారు. ఖుదా కా బగీచా అనగా భగవంతుని పూలతోట బుద్ధిలో ఉంది.
భక్తి మార్గంలో సాక్షాత్కారాలను పొందేందుకు భక్తి చేస్తారు. సాక్షాత్కారం జరిగితే మరి అతడు సర్వవ్యాపి కదా అని అంటారు. ఏదైతే గతించిందో అది మళ్ళీ జరుగుతుంది. పిల్లలు ఏ వస్త్రాలతో ఎలా వచ్చారో అవి వస్త్రాలతో మళ్ళీ కల్పం తర్వాత కూడా వస్తారు. డ్రామాను కొందరు బాగా అర్థం చేసుకుంటారు. బాబా వద్దకు ఎవరైనా వస్తే మీరింతకు ముందు ఎప్పుడైనా వచ్చారా అని బాబా ప్రశ్నిస్తారు. అవును బాబా, మిమ్మల్ని కల్పం పూర్వం కూడా కలుసుకున్నాము, మీ నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చాము అని అంటారు. మరి మీరు ఏ పదవిని పొందారు అని బాబా ప్రశ్నిస్తారు. బాబా మమ్మ అని పిలిచినప్పుడు మరి తప్పకుండా వారి వంశంలోకి వస్తారు కదా. ఉన్నతమైన పదవిని పొందే విధంగా పురుషార్థం చేయండి అని బాబా అంటారు. మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. తప్పకుండా యుద్ధం కూడా జరుగుతుంది. నరకం వినాశనం జరగవలసిందే. మీ వద్ద చాలా ఫస్ట్ క్లాస్ అయిన చిత్రాలు ఉన్నాయి. 2 గోళాలతో ఉన్న కృష్ణుని చిత్రమును కూడా ముద్రించాలి. ఇందులో చాలా స్పష్టంగా ఉంది, స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. కావున కాలు నరకం వైపు ఉంది, అలాగే మీ ముఖము స్వర్గం వైపు ఉంది. ఇది చాలా ఖచ్చితమైన విషయము. ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళాలి అని మీకు తెలుసు. కావున మీరు ఇంటినే స్మృతి చేయవలసి ఉంటుంది. పాత ప్రపంచాన్ని మరిచిపోవలసి ఉంటుంది. దీనినే బేహద్ వైరాగ్యము అని అంటారు. పాత ప్రపంచాన్ని వదిలి మనము శివ్ బాబా వద్దకు వెళతాము. స్మృతి యాత్ర ద్వారానే అక్కడికి వెళతాము. ముఖ్యమైనది స్మృతి విషయం.